నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. అనగనగనగనగా ద్వాపర యుగం. ఆ యుగంలో ఓ రోజు ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుడి ఇంటికి వచ్చాడు. కాసేపు పిచ్చేపాటి మాటలు మాట్లాడుకున్న తర్వాత లోకంలో ఎవరైనా మంచివాళ్ళు ఉంటే కనుక్కొని పట్టుకురాబోయ్, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని పట్టుకురాబోయ్ అని దుర్యోధనుడి వైపు చూసి శ్రీకృష్ణుడు అన్నాడు. అదేవిధంగా ధర్మరాజు వైపు చూసి లోకంలో ఎవడైనా దొంగ రాస్కెల్స్ ఉండేట్లయితే వాళ్ళని పట్టుకురాబోయ్ అని ధర్మరాజు చెప్పాడు. ఇద్దరు 6 నెలల పాటు మొత్తం ఇండియా అంతా తిరిగారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అక్కడక్కడ హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి ఇటు పక్క బర్మా దాకా మొత్తం అంతా తిరిగి ఓ 6 నెలల తర్వాత ఇద్దరు చెవులు కొట్టుకుంటూ వచ్చారు. వచ్చి కృష్ణుడితో చెప్పారు కదా, లోకమంతా దొంగ రాస్కెల్సే, ఒక్కడు కూడా మంచివాడు లేడు అని దుర్యోధనుడు కృష్ణుడికి చెప్పాడు. ధర్మరాజు ఏం చెప్పాడు, లోకమంతా సజ్జనులే, లోకమంతా ఉత్తములే, ఒక్క రంగరాస్కెలు కూడా కనపడలేదు బావా అని అంటూ కృష్ణుడికి చెప్పాడు. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇదంతా చూసే చూపును బట్టి ఆధారపడి ఉంటుంది. మనం ఏ దృష్టితో అయితే చూస్తామో మనకు అవతల వాళ్ళు ఆ దృష్టితో కనపడతారు. ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారి దృష్టితోటి, అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దృష్టితోటి కనుక చూసేట్లయితే ఏ వార్తనైనా సరే, ఏ సంఘటనైనా సరే, ఏ పరిణామాన్నైనా సరే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి పరమ దుర్మార్గుడని, పరమ రాక్షసుడని, పరమ అసమర్థుడని, పరమ కిరాతకుడని, ఇంకా అనేకమైనటువంటివి అనుకుని ఆయనకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఎన్నికలలో ఆయన విజయావకాశాలని లేదా ఆయన పార్టీ విజయావకాశాలను దెబ్బకొట్టాలి అనేటువంటిది వీళ్ళ లక్ష్యం. ఇంతకుముందు కూడా ఒకసారి అప్పుడెప్పుడో బొంబాయి రేవుపట్టణంలో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటే దాని అడ్రస్సు, అంటే ఎక్కడికైతే ఆ కన్సైన్మెంట్ రావాల్సిందో వాళ్ళ అడ్రస్సు విజయవాడ అడ్రస్ ఉండడంతో ఇంకేముంది, ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి తగులుకుని ఆ పక్క ఈ పక్క, ఏది యానిమల్ ప్లానెట్లో కనుక అడవి కుక్కలు తగులుకుంటాయి చూసారా, పెద్ద పెద్ద వాటిని, సింహాలని పులులను కూడా తగులుకుంటాయి అవి. అటువైపు అది ఒకటి తోక లాగితే ఒకటి బూతి లాగుతుంది, అట్లా అనమాట. లాగేసి మొత్తం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా బెంజ్ సెంటర్లో కూర్చొని ఆ గంజాయి అంతా అమ్ముతున్నట్లు, కాలేజీ పిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి స్వయంగా పంచుతున్నట్లు, ఆయన ఏదో ల్యాప్టాప్లు, పలకలు, బలపాలు, అదేంటి బ్యాగులు, బూట్లు ఇట్లాంటివి ఇస్తూ ఉంటే వాటన్నిటికీ బదులుగా ఆయన ఈ గంజాయిని అందజేస్తున్నట్లుగా వండి వార్చి బ్రహ్మాండమైనటువంటి కథలను ప్రచారంలో పెడుతూ ఉంటాయి ఈ రెండు పత్రికలు, ఈ రెండు పత్రికల అధిపతులు కూడా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ హయాంలో గంజాయి అనేటువంటిది 3 పువ్వులు 6 కాయలుగా సాగినట్లుగా స్వయంగా అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని అణిచివేయడం కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబి అనేటువంటిది ఒకదాన్ని ఏర్పాటు చేసి గంజాయి సాగు ధ్వంసంలో మొట్టమొదటి స్థానంలో నిలిచినట్లుగా ఆంధ్రప్రదేశ్ పార్లమెంటుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్వయంగా ఒక నివేదికనిచ్చింది. బాబు సీఎంగా ఉన్నప్పుడు 2016లో శ్రీలంకలో గంజాయిని పట్టుకున్నారు. అది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లుగా శ్రీలంక ప్రభుత్వం భారత కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఏం చేశారు అప్పుడు బాబు? ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు. విశాఖ నుంచి తమిళనాడులోని మదురైకి గంజాయి సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు ఈటీవీ వార్తా సంస్థ, ఈటీవీ ఉంది కదా, ఈటీవీ 2018 ఆగస్టు 9వ తేదీన ఒక వార్తను ప్రచురించింది. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణాలో పోలీసులు మరియు చాలా పెద్దల పాత్ర ఉందని 2017లో విశాఖకు చెందినటువంటి టీడీపీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. దేశం మొత్తానికి గంజాయి రవాణా విశాఖ నుంచే జరుగుతోంది. 2017లో విశాఖపట్నానికి చెందినటువంటి టీడీపీ మంత్రి గంటాడు శ్రీనివాసరావు ఈ విధంగా వ్యాఖ్యానించారు. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండింటిలో కూడా గంజాయి కారణంగా అనేకమైనటువంటి మరణాలు సంభవించినట్లుగా 2017 జనవరి 20వ తేదీన దక్కన్ క్రానికల్ పత్రికలో రాయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళకు తమిళనాడు మీదుగా
గంజాయి సరఫరా అవుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా 2018 జూలై 9వ తేదీన ఒక వార్త రాసింది. ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ప్రాంతము, ఆ కొండ చర్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతం అంతా కూడా గంజాయి సాగుకి చాలా అనువుగా ఉన్నదని, చాలా భారీ ఎత్తున అక్కడ గంజాయి సాగు చేస్తున్నారని ఎకనామిక్ టైమ్స్ 2018 సెప్టెంబర్ 2వ తేదీన వార్తను ప్రచురించింది. ఇకపోతే పోలీసులకు గంజాయి ఎక్కడెక్కడ సాగు అవుతున్నదో అనేటువంటి విషయం చాలా బాగా తెలుసునని గంటా శ్రీనివాసరావు అన్నట్లుగా, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు అన్నట్లుగా అనేకమైనటువంటి మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఇకపోతే అదేవిధంగా పోలీసులు వీటిని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైపోయారంటూ, ఇది ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఇండియన్ ఎక్స్ప్రెస్లో 2017 సెప్టెంబర్ 9వ తేదీన మరో వార్త వచ్చింది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, దానికి సంబంధించినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా గంజాయి ఎక్కడ సాగవుతున్నదో వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసని, అదేవిధంగా విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతున్నదని అయ్యన్న పాత్రుడు ఆ ప్రకటనలో చెప్పారు. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వార్తలకు ఏ విధమైనటువంటి అంతు ఉండదు కాబట్టి ఈ దిశగా, అంటే అసలు గంజాయి సాగుని పూర్తిగా నిలుపు చేయడం కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు, అవి ఎవరి హయాంలో తీసుకొనబడ్డాయి అనేటువంటి విషయం ఒక్కసారి పరిశీలిద్దాం. చంద్రబాబు నాయుడు హయాంలో ఇప్పుడు చెప్పినటువంటి ఇంకా అనేకమైనటువంటి సమాచారం ఉందనేటువంటి విషయం స్పష్టం. ఇవన్నీ కూడా ఆయా పత్రికల్లో, అటు ఆంగ్ల దినపత్రికలు అయితేనేమి, అటు ఈటీవీ, మన సొంత సంస్థ అయినటువంటి ఈటీవీలో కానీ, ఇలా అనేకమైనటువంటి వార్తా సంస్థల్లో వార్తలు వచ్చాయి. కానీ వీటిని అదుపు చేయడం కోసం, అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా అమ్మాడని చెప్పి రాశారా ఇక్కడ ఏమైనా, లేకపోతే ప్రతిపక్షాలు ఆ విధమైనటువంటి విమర్శ ఏమైనా చేశాయా? లేదు కదా. అయితే ఇప్పుడు మీడియాలో గత 2 రోజులుగా వస్తున్నటువంటి వార్తలను చూస్తే ఈ రకమైనటువంటి వార్తలను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు గాను, అప్రతిష్ట పాలు చేసేందుకు గాను విశ్వ ప్రయత్నాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈనాడు దినపత్రిక అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి అనేటువంటి విషయం పాయింట్ నెంబర్ 1. ఇకపోతే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో, అంటే విశాఖపట్నము, ఒరిస్సా, ఈ సరిహద్దు ప్రాంతాల్లో జీవనోపాధి కోసం అనేకమైనటువంటి దశాబ్దాలుగా గంజాయి పండించడం అనేటువంటిది జరుగుతోంది. గిరిజనులు ఈ పంటను పండిస్తూ ఉంటారు. అయితే వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 144 కోట్ల రూపాయల ఖర్చుతోటి ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహించింది. అంటే కాఫీ పెంపకము, అలాగే రాగులు, జొన్నలు, రాజ్మా, మామిడి, కొబ్బరి, నిమ్మ, జీడి మామిడి, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్ మొదలైనటువంటి పంటల సాగుని వారు ఆ గిరిజనులు చేపట్టేందుకు ప్రోత్సహించింది. ఇందుకోసం ఇంతకుముందే నేను చెప్పినట్లుగా 144 కోట్ల రూపాయలతోటి ఆపరేషన్ నవోదయం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టింది. గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూముల మీద వారికి హక్కులు కల్పిస్తూ ROFR పట్టాలను కూడా పంపిణీ చేసింది. విశాఖపట్నం ఏజెన్సీలో సాగు చేసినటువంటి గంజాయిని నర్సీపట్నంలోని టీడీపీ సిండికేట్ నేతలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండగా, ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిన తర్వాత 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేశారు. అంటే ఏకంగా 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించి వాటిని దహనం చేశారు. ఇప్పటి వరకు 4.5 లక్షల కేజీల గంజాయి, 131 లీటర్ల ద్రవరూప గంజాయిని స్వాధీనం చేసుకుని వాటిల్ని ధ్వంసం చేయడమే కాకుండా 13,200 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 2,950 వాహనాలను జప్తు చేసింది. అంటే ఇది ఒక ఫ్యాక్చువల్ రికార్డ్ అనేటువంటిది ఈ విధంగా ఉండగా, తాజాగా విశాఖపట్నం పోర్ట్లో దొరికినటువంటి 25,000 కిలోల డ్రగ్స్, నిజానికి అవి ఎవరి పేరు మీద వచ్చాయి? సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేటువంటి దాని పేరు మీద వచ్చాయి. ఆ సంస్థ యజమాని ఎవరు? కోటయ్య చౌదరి గారు. ఈ కోటయ్య చౌదరి తండ్రి వీరభద్రరావు ఈ కంపెనీకి ఎండి. బ్రెజిల్ నుంచి కంటైనర్లలో విశాఖ పోర్టుకు ఈ విధంగా మాదక ద్రవ్యాలు, గంజాయి ముఖ్యంగా రవాణా అవుతున్నది అని ఇంటర్పోల్ నుంచి సమాచారం అందడంతో సిబిఐ ఆ సరుకు అక్కడ చేరినటువంటి ఒక 48 అవర్స్ లోపల, 48 గంటల లోపలనే దీన్ని పట్టుకోవడం జరిగింది. 25,000 కిలోల డ్రై ఈస్ట్తో కలిపి కొకైన్ను దిగుమతి చేసుకొని ఈ సంధ్య ఆక్వా
ఎక్స్పోర్ట్ అనేటువంటి సంస్థ పేరు మీదుగా ఇది దిగుమతైంది. బీజేపీ నాయకురాలు పురంధరేశ్వర్ కుటుంబ సభ్యులకు ఈ వీరభద్రరావు వ్యాపార భాగస్వామి. టీడీపీ నేతలతోనూ బాలకృష్ణ వియ్యంకుడి కుటుంబంతో కూడా ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. టీడీపీ హయాంలో అక్రమాలకు తెగబడి పనిచేసింది ఈ సంధ్యా ఆక్వా అనేటువంటి సంస్థ. అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొరడాను తీసుకోవడంతో ఈ విధమైనటువంటి విషయాలు ఇప్పుడు ఇక్కడ వెలుగులోకి వస్తున్నాయి. ఏతావాత తేలేటువంటిది ఏమిటయ్యా అంటే, ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేటందుకు గాను ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ చేయడంలో వింతేం లేదు. సహజంగా వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ పని కూడా అది. ఎందుకంటే పాలకపక్షం యొక్క తప్పులను, బలహీనతలను, లోపాలను, చెడ్డ విధానాలను, చట్ట ఉల్లంఘనలు అనేటువంటిది బయటపెట్టడం చాలా వాటి ప్రతిపక్షం యొక్క కర్తవ్యమే. కానీ ప్రతిపక్షం కన్నా ముందుంటున్నటువంటివి వాటితో పాటు పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి అనేటువంటి దినపత్రికలు, వీటిని ఏమైనా అనబోయేట్లయితే ఏమిటయా ఈ విధమైన అంటే పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు, పత్రికా స్వేచ్ఛకు అంటే ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడులు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశమైనటువంటి వైఖరి వహిస్తోంది అని వీళ్ళు రాసేటువంటి రాతలు, చేసేటువంటి కోతలు అనేటువంటివి ఈ విధంగా ఉండడంతో దీనికి పరిష్కారం అనేటువంటిది ప్రజల నుంచి రావాల్సిందే తప్ప ఇది న్యాయస్థానాల నుంచి కానీ లేదా రాజకీయ పార్టీల నుంచి కానీ ఈ సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కారం ఉండేటువంటిది కాదు. ఎందుకంటే ఈ విధమైనటువంటి పత్రికలను ఇలాంటి చెత్త రాతలు రాసేటువంటి, పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి, కేవలం తెలుగుదేశం పార్టీకి అంటే తమ కులానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి అధికారం బదిలీ చేసేటువంటి ఆ లక్ష్యంతో ఈ దినపత్రికలు పనిచేస్తున్నాయి అనేటువంటి విషయం ఎవ్వరూ మన తెలుగు జాతికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీని మీద కామెంట్ చేయండి, అదేవిధంగా దీన్ని షేర్ చేయండి నలుగురితోటి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.